డియర్ ఫ్రెండ్స్, నేను ఫసీయుద్దీన్. ఈరోజు మనం ఒక కొత్త డిజిటల్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ చైన్ మీద రన్ అయ్యేటటువంటి ఒక బిజినెస్. దీని పేరు ట్రెజర్ ఎన్ఎఫ్టీ. మనకు తెలుసు బ్లాక్ చైన్ మీద నడిచే విధానం క్రిప్టో అని మనకు తెలుసు. అదే కాకుండా ఎన్ఎఫ్టీ కూడా బ్లాక్ చైన్ మీదనే రన్ అవుతుంది. ఎట్లాగైతే క్రిప్టో కరెన్సీ అని చెప్పుకుంటామో ఎన్ఎఫ్టీ కూడా కరెన్సీయే, ఇంటర్నేషనల్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ. మరి ఈ కరెన్సీలో మనకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. ఎన్ఎఫ్టీ అనేది కూడా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఈ ట్రేడింగ్ అనేది మనం చేయడం ద్వారా మనకు లాభం కానీ లేదా నష్టం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా ట్రేడింగ్లో. కానీ ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు నో లాస్ నో రిస్క్ ఓన్లీ ప్రాఫిట్ అనే విధానంతో మనకు అవకాశం కల్పిస్తుంది. అది ఏ విధంగా అంటే, ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది ఒక బ్యాంకు, ఒక ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్లో మనం డిపాజిట్ చేసుకోవాలి. మనం ఇక్కడ యాక్టివేషన్ చేస్తలేము, ఇక్కడ మనము స్టేకింగ్ చేస్తలేము, డిపాజిట్ చేస్తున్నాం. డిపాజిట్ అంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన డిపాజిటే కాకుండా మనం చేసిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ కూడా మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇది ముఖ్యంగా గమనించండి. తర్వాత వచ్చి ఇందులో డిపాజిట్ మినిమం $100 యూఎస్డిటీలు చేయాలి. ఈ 100 యూఎస్డిటీలు మనం డిపాజిట్ చేస్తే ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు రోజు ఒక ట్రేడ్ అనేది మనకిస్తారు. అంటే ట్రేడ్ అంటే మనకు రిస్క్ లేదు, లాస్ లేదు, మనం కేవలం ట్రేడ్ చేయాలి. వాళ్ళే ఒక ఎన్ఎఫ్టీని మనకు కల్పిస్తారు, దాన్ని మనం బై చేయాలి. ఈ $100 లోపు వాల్యూతోని మనకి ఇస్తారు, దాన్ని మనము బై చేస్తాం, ఎంబడే మళ్ళీ సేల్ కూడా చేసేస్తాం. ఎప్పుడైతే కొని అమ్మడం ద్వారా మనకు ఇక్కడ ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అంటే 1.8% అనే ప్రాఫిట్ మనకు ప్రతిరోజు ఇస్తారు. సిస్టమ్ ఏమంటుందంటే మనకు నెలకు 30%, చాలా పెద్ద ఇన్కమ్ ఇది. నెలకు 30% మన డిపాజిట్ ఎంతైతే ఉంటుందో ఆ డిపాజిట్కు నెలకు 30% మనకు ప్రాఫిట్ ఇస్తా అని చెప్తుంది. అంతకంటే తగ్గనివ్వదట. 30% కంటే తగ్గనివ్వము, అంతకంటే ఎక్కువే వస్తుంది. అంటే దాదాపు ఇప్పుడు 40% వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇదొకటి. మరి ఇక్కడ మనం ఏ రకంగా ముందుకు పోవాలి అంటే, ఇక్కడ $100 మనం పెట్టి మనం ట్రేడ్ చేసుకుంటూ ఉంటే మనం మంచి ఇన్కమ్ ఇక్కడ ప్రతిరోజు చేసుకునే అవకాశం ఉంది. మరి అదేవిధంగా నేను కూడా ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. దాదాపు 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో నేను కూడా ఈ విధానం అంతా తెలుసుకొని ఇందులో ఉన్న లాభ నష్టాలు అన్నీ గమనించి నేను కూడా ఇక్కడ సిస్టమ్ విధానం ఏదైతే చెప్తుందో ఆ విధానాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఒకసారి నా అకౌంట్ కూడా ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం మీకు చేస్తా. ఇది ఒక గొప్ప అవకాశం మనకు. మనం రకరకాల విధానాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళందరికీ ఇదొక మంచి వ్యాపారం అని నా అభిప్రాయం. మరి దీన్ని గమనించినట్టయితే చూద్దాం ఇప్పుడు నా అకౌంటు. మరి నేను కింద మై అనే ఆప్షన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు. నా అకౌంటు ఓపెన్ అయింది, నా యూజర్ నేమ్ అదంతా ఉంది. ఇప్పుడు నా వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చి $2,555 యూఎస్డిటీలు నా అకౌంట్లో డిపాజిట్ ఉన్నాయి. నేను ఇందులో ఇన్వెస్ట్ చేసింది దాదాపు $850 యూఎస్డిటీలు మరి నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను లెవెల్లు క్రాస్ అయినా, అంటే ప్రమోషన్స్ తీసుకున్నా. ఫస్ట్ లెవెల్ $100 కడితే ఫస్ట్ లెవెల్లో ఉంటాం. తర్వాత మనం ఇక్కడ కొంత టీం తయారు చేసుకొని సెకండ్ లెవెల్కి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ టీం పెరిగినప్పుడు 3వ లెవెల్. నేను ఇప్పుడు 3వ లెవెల్లో ఉన్నా. ఫస్ట్ లెవెల్లో 1.8% ఇచ్చినట్టు సెకండ్ లెవెల్లో 2.4% ఇస్తారు. 3వ లెవెల్లో 2.9% వరకు మనకి ఇస్తారు. ఇప్పుడు నేను 2.9% ప్రతిరోజు
నాకు ఆదాయం వస్తుంది. మీరు చూసినట్టయితే నాకు $2,555 గాను నా ట్రేడ్ ఇన్కమ్ వచ్చేసి $53 నాకు రిజర్వులో ట్రేడ్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఒక ట్రేడ్ కేవలం 30 సెకండ్లు మాత్రమే మనం పనిచేస్తాం, ప్రతిరోజు ఒక 30 సెకండ్లు. ఆ తర్వాత నాకు నా టీం ఉంది కాబట్టి ఆ టీం మీద ROI నాకు 26 అంటే దాదాపు $27-30 నాకు సాయంత్రం వరకు వచ్చేస్తాయి. ఈ రకంగా నాకు డైలీ $80 రావడం జరుగుతుంది. నా ఇన్వెస్ట్మెంటు దాదాపు 85,000 అంటే $850. మరి నా ఇన్కమ్ వచ్చేసి $2,000 నేను ఇక్కడ అంటే 2 నెలలు అవుతుంది. అందులో ఒక నెల మాత్రం నా లెర్నింగ్ పీరియడే. కేవలం ఒకే నెలలో నా టీం నేను టీంను పెంచుకోగలిగిన కాబట్టి ఈ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నా. మరి ఇది మీరు గమనించాలి, మీకు కనబడుతూనే ఉంటుంది. మరి టీం మీద నాకు ఇప్పటివరకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే $500 USDT. ట్రేడింగ్ ద్వారా ఇప్పటివరకు నేను తీసుకున్నది దాదాపు $1,200. రెఫరల్ ద్వారా టీం నా డైరెక్ట్ రెఫరల్ 20 మంది ఉన్నారు. ఆ 20 మంది ద్వారా నాకు వచ్చింది $313. ప్రతిదీ గమనించవచ్చు. ఇందులో నేను విత్డ్రా కూడా $320 అనేది విత్డ్రా పెట్టుకోవడం జరిగింది, అది తీసుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ నా ఇన్కము $300 తక్కువ కనపడుతుంది. అంటే $850 నా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ నా ఇన్కమ్ $2,000 నా ఇన్కమ్. అంటే అప్పుడు టోటల్ ఎంత కావాలి? $2,800 నా ఇన్కమ్ ఉండాలి. మరి ఇక్కడ ఎంత ఉంది? $2,555 ఉంది. మరి $300 నేను విత్డ్రా పెట్టుకోవడం జరిగింది. అది మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, సక్సెస్ అయింది, నేను తీసుకున్నా. ఈ డేటు మీరు చూడొచ్చు. 7వ తారీఖు నాడు విత్డ్రాల్ పెట్టినా, నాకు విత్డ్రాల్ వచ్చేసింది, నేను విత్డ్రాల్ తీసుకున్నా. మరి ఇక్కడ ఈ విధంగా మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో $500 విత్డ్రా చేసుకుంటాం. ఇది ఈ రకంగా ఇక్కడ మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకుంది. మరి ఇక్కడ మంచి టీం పెంచుకున్న వాళ్ళకు కూడా ఇంకా లాభం ఉంది. మనం కేవలం $100 పెట్టుకుంటేనే ఇక్కడ రోజు 1.8% అంటే 30% పర్ మంత్ మనకు ఆదాయం ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. మరి చూస్తున్నట్టయితే ఇది నా యొక్క అకౌంట్ డీటెయిల్స్. ఎవరికైనా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మేము దీని మీద అవగాహన పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ కూడా నేను చెప్తాను, 9849627549. మరొక్కసారి చెప్తా, 9849627549. ఈ నంబర్ మీద వాట్సాప్ ద్వారా కానీ లేదా నేరుగా కాల్ చేసి కానీ మీరు సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, విధానం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది రకరకాలుగా మనం ఎన్నో రకాల బిజినెస్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న వాళ్ళకు ఇదొక గొప్ప అవకాశం. ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం $10,000 పెట్టుబడితోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఫస్ట్ విధానాన్ని నేర్చుకోగలగాలి, ఈ విధానాన్ని తెలుసుకోగలగాలి. అప్పుడే మనం మంచి ఆదాయాన్ని పొందగలుగుతాం. మనం విధానాన్ని తెలుసుకోకుండా ఆదాయాలు రావడం అనేది కుదరదు. ఈ సిస్టమ్ 2001 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది, అంటే లాంచ్ అవ్వడం జరిగింది. 2002 నుంచి ట్రేడింగ్లోకి వచ్చింది. ఇప్పటి వరకు చాలా బాగా ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. నాకంటే ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ నుంచి చాలామంది తీసుకుంటున్నారు ప్రతిరోజు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకొక చిన్న విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. NFT అసలు విలువ ఎంత ఉంది అంటే మనం ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి పెప్పే ఫ్రాగ్ నోబిలిటీ అనేటటువంటి NFTలు
51,787 ఉన్నాయి. దీన్ని ఇప్పటి వరకు ట్రేడ్ చేసిన వాళ్ళు 1923 మంది దీన్ని లావాదేవీలు చేసిండ్రు, అంటే ట్రాన్సాక్షన్ చేసిండ్రు. ఇది స్టార్ట్ అయింది $34 స్టార్ట్ అవ్వడం జరిగింది ఇటువంటి ఎన్ఎఫ్టీలు. ఇప్పుడు ఉన్న వాల్యూ మొత్తం టోటల్గా 51,787 ఎన్ఎఫ్టీలకు గాను, ఇటువంటి ఎన్ఎఫ్టీలకు గాను ఇప్పుడు ఉన్న వాల్యూ ఇక్కడ మనం చూడొచ్చు. $454.93 మిలియన్ వాల్యూ అనేది ఉంది. ఇది ఎంత వాల్యూ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇంకోటి కింద ఈ పెప్పే ఫ్రాగ్ నోబిలిటీ అనేది ఫస్ట్లో ఉన్న బొమ్మను ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. దీని విలువ ఎంత ఉన్నది అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఇది చూడండి, $63,254 $63,254 విలువతోని ఈ ఎన్ఎఫ్టీని స్టేకింగ్లో పెట్టుకున్న వ్యక్తి ఫ్లోరెన్స్ అని ఆయన దగ్గర ఉన్నది ఈ బొమ్మ. మరి ఈ ఎన్ఎఫ్టీ యొక్క విలువ బిట్కాయిన్ను దాటిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద వ్యాపారం అనేది వరల్డ్ వైడ్లో, ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద వ్యాపారం అనేది ఈ విధానంలో జరుగుతున్నది. మరి అటువంటి మనం ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఎన్ఎఫ్టీలన్నీ అదే విలువ. చూడండి కింద మీకు 59,000, 55,000, 52,000 ఇట్లా చూసుకుంటూ ఉంటే ఇవన్నీ ఇంత వాల్యూతో ఉన్నటువంటి ఈ ఎన్ఎఫ్టీలు మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇటువంటి విధానంలో మనం ఉన్నాం. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, కేవలం ట్రేడ్ చేసి మనం ప్రాఫిట్ తీసుకోవడమే మన బాధ్యత, మన కర్తవ్యం. మనకు కావాల్సింది ఇన్కమ్. ఇక్కడ వీళ్ళు ట్రస్టబుల్గా మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్డ్రాకి అయితే ఒక కండిషన్ ఉంది. $50 అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం వాల్యూ $50 ఉంటే విత్డ్రాలు పెట్టుకోవచ్చు. టోటల్ మన లేదు, మనకు నచ్చలేదు, మనకు ఇష్టం లేదు అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు టోటల్ వాళ్ళ డిపాజిట్ వాల్యూతో పాటు వాళ్ళకు అప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ను కూడా వాళ్ళు విత్డ్రాలు పెట్టుకోవచ్చు. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీ ముందు మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషిస్తూ, ఇంతసేపు ఈ విధానాన్ని విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.